అన్యాయంగా అరెస్ట్ చేశారు అనేసి అనుకునేటప్పుడు వాళ్ళు అన్యాయం కాదు ఇది నిజమని రుజువు చేసుకోవచ్చు కదండి. ఎంత రచ్చ ఎంత గోల, చంద్రబాబు నాయుడు గారు అలాగా, లోకేష్ గారు ఇలాగా అనేసి ఎంత దుష్ప్రచారం చేసే బదులు మీ మీద అలిగేషన్ వచ్చేటప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోకర్లేదు సమాధానం, లోకేష్ గారికి చెప్పుకోకర్లేదు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలకు చెప్పుకోండి సమాధానం. అది సౌమ్యంగా చెప్పుకోండి. ఈ దౌర్జన్యాలు అద్దాలు పగలగొట్టి అవి పగలగొట్టి ఈ దౌర్జన్యాలు చేసుకొని ఎవరెవరో ఎలిగేషన్ చేశారు, నన్ను ఇలాగ దోమర చేస్తున్నారు, ఆ ప్రమాణాలు ఈ ప్రమాణాలకి ఇప్పుడు కోర్టులో భగవద్గీత మీద ఒట్టేసిన వాళ్ళల్లా ప్రమాణం చేసిన వాళ్ళల్లా నిజం చెప్పరు. నువ్వేదో కప్పు ఒక ఏంటి నిజంగా చేతిలో ఆరత వెలిగించుకోవాలా, ఓ ప్రమిద పెట్టావు దాని మీద కర్పూరం పెట్టావు, అది జనాలు చూస్తున్నారు. నువ్వు చేసే పని కరెక్ట్గా చెయ్యి. నీ మీద నువ్వు తప్పు చేయలేదంటున్నావు నిజమే, అది ప్రజలకు చెప్పు సమాధానం. నువ్వు రాష్ట్రానికి మంత్రిగా ఎమ్మెల్యేగా పోటీ చేసావు, ఆ ప్రజలకు చెప్పు. ఎవరి వరకు అక్కర్లా, నీ నియోజకవర్గంలో ప్రజలకు చెప్పుకో సమాధానం. ఈ గోలంతా ఎందుకు, ఈ రచ్చ అంతా ఎందుకు అవసరమా? ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు నిన్ను మాట్లాడలే, ఏం మాట్లాడలే, నీ మీద అలిగేషన్ వచ్చింది, అది సమాధానం నువ్వు కట్పోరం వేసి అమ్మవారికి చెప్పేస్తే అది అయిపోదుగా. అది ధర్మం కాదు కదా. చట్టం అనేది ఉంది, మనకు ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగాన్ని సమాధానం చెప్పు. అది సరే అన్యాయంగా అరెస్ట్ చేశారని నువ్వు అంటున్నావు. ఆవిడ భర్తగా బాధపడ్డది చెప్పింది బాగానే ఉంది. అన్యాయంగా అరెస్ట్ చేశారని నేను అన్యాయం చేయలేదు, నేను కల్తీ మద్యం చేయలేదు అనేసి నువ్వు కోర్టుకి సమాధానం చెప్పుకో. నువ్వు వెళ్ళు, నీ కార్లో వెళ్తావో పక్క కార్లో వెళ్తావో ఇంకో కార్లో వెళ్తావో వెళ్ళు, పద్ధతిగా చెప్పుకో. నీ కొడుకు చెప్పుకో, నువ్వు చెప్పుకో, నీ తమ్ముడు చెప్పుకో. ఎలిగేషన్ మీ మీద వచ్చి ఈ రచ్చ ఎందుకు? తప్పు చేయనోడు ఎప్పుడూ రచ్చ చేయడు. నేను తప్పు చేయలేదు, నేను కరెక్ట్గా నిలబడతాను అనేసి సమాధానం చెప్తాను. నువ్వు తప్పు చేసావని భయపడుతున్నావు కాబట్టి ఎంత రచ్చ చేస్తున్నావు. తప్పు చేయకపోతే ఎందుకు రచ్చ చేయడం ఎందుకు? ఈ రాష్ట్రాన్ని అల్లుకొల్లలో చేసి ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్ని కంపు చేయడం తప్ప ఇదైతే కరెక్ట్ కాదండి. రోగిరి రమేష్ అన్నగారు ఇది కరెక్ట్ కాదు. లాండ్ ఆర్డర్కి అసలు వంగపెట్టక్కర్లేదండి, బ్రహ్మాండంగా ఉంది. లాండ్ ఆర్డరు కంపు అయిందనేసి అదే అంటున్నా, నేను చెప్పేది అదే. చట్టం తన పని తను చేసుకుపోద్దని గత ప్రభుత్వంలో మీరు చెప్పిన మాటే. అంటే మీరు అరెస్ట్ చేసినప్పుడు అది కరెక్టు, ఈ ప్రభుత్వంలో మీరు చేసిన తప్పులు ఏలెత్తి చూపిస్తే అది తప్పు, మీరు రచ్చ చేస్తారు. చట్టం తన పని తను చేసిపోద్దని అప్పుడు నీతులు చెప్పిన వాళ్ళు ఇప్పుడు అదే పని చేస్తుంది కదా. చట్టం ఎవరికి చుట్టం కాదు కదా, ఆ గవర్నమెంట్కి చుట్టం కాదు, ఈ గవర్నమెంట్కి చుట్టం కాదు. అలాంటప్పుడు మీరు ఎందుకు తడుముకుంటున్నారు భుజాలు? తడుముకోమాకండి. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం తన పని తను చేసుకుపోద్ది అనేటప్పుడు మీరు చట్టానికి సమాధానం చెప్పుకోండి, ప్రజలకు సమాధానం చెప్పుకోండి. మీరు చంద్రబాబు నాయుడు గారికి సమాధానం చెప్పుకోవద్దు, లోకేష్ గారికి చెప్పుకోకర్లా. ప్రజలకి చట్టానికి చెప్పుకోండి, చట్టాన్ని గౌరవించండి. రాజ్యాంగం ఒకటి ఉంది కదా, మీకు తెలుసు కదా, మంత్రులే కదా, కాబట్టి రాజ్యాన్ని గౌరవించండి, అది చాలు. రాష్ట్రం ప్రశాంతంగా ఉంది, దాన్ని కంపు చెయ్యు.